ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఇప్పటి వరకు కూడా వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో, అలాగే శక్తివంతమైనటువంటి రోజులలో అమ్మవారికి చేసే పూజల గురించి, వ్రతాల గురించి, పరిహారాల గురించి, మంత్రాల గురించి చెప్పుకున్నాం. అలాగే ఈరోజు వారాహి అమ్మవారి యొక్క వైభవం గురించి తెలుసుకుందాం. అమ్మ పురాణ చరిత్ర గురించి తెలుసుకుందాం. అమ్మ ఏ విధంగా ఉద్భవించింది, మనకు ఏ విధంగా పరిచయం అయింది, ఈ కలికాలంలో అమ్మవారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, శ్రీ వరాహస్వామి వారి స్త్రీతత్వంగా వారాహి తల్లిగా మన పురాణాలు పేర్కొన్నాయి. మన ధర్మ సాహిత్య గ్రంథాల్లో కూడా శ్రీ వరాహస్వామికి తల్లిగా ప్రకటించబడుతుంది. ఇవి మంత్రార్థ రహస్యాలుగా సాధకులు గ్రహించాలి. అమ్మవారి స్వరూపము, మంత్రయ రూపము భారతీయ సనాతన ఆరాధనలో పద్ధతులలో నామరూప గుణతత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటిస్తూ ఉన్నాయి. అందుకని హిందూదేవి దేవతల పూజా విధానాలలో మడి, ఆచారం, కట్టుబాట్లు, సమయం, ప్రత్యేక పూజలు, నివేదనలు, హోమాలు, తంత్రాలు మొదలైన అపార వివిధ శాస్త్ర విజ్ఞానం కనిపిస్తూ ఉంటుంది. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శంభు, నిశంభుల వంటి రాక్షసులను సంహరించడంలో ఈ ఉగ్ర వారాహి, కాశీ వారాహీదేవి అమ్మవారి పాత్ర సుస్పష్టమతం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వారాహి ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశం, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ, అలాగే తెల్లవారుజాముల్లోనూ మాత్రమే జరుగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిషా, వారణాసి, మైలాపూర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామాలలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుంది అని, కమండలి శక్తి జాగృతమవుతుంది అని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారం మనకు గల 4 ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహిదేవి లలిత పరాభట్టారిక సేనాని. లలిత రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి. వారాహిదేవి లలిత పరభట్టారిక సేనాని. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. దృష్టి దోషాలు పోగొట్టే వారాహిదేవి ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నప్పుడు అసూయపరుల దృష్టి దోషాలు తగలటం సహజం. అలాంటి దృష్టి దోషాలు, నరఘోష, మానసిక వ్యాధులు, సమస్యలు, పిశాచ పీడ, భయోందనలు
వంటివి తొలగిపోవటానికి వారాహిమాత పూజ చాలా విశేషమైనది. వారాహీదేవిని పూజించటం, వారాహి నవరాత్రులు చేయటం వలన మనం చేసే పనుల్లో అభివృద్ధి కలిగి సమాజంలో కీర్తి, గుర్తింపు పొందవచ్చు. అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయ సంకేతనం ఎగరవేయాలంటే వారాహీదేవిని ఆశ్రయిస్తే చాలు. సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు, గురువులు అలాగే పురాణాలు చెప్తున్నాయి. సప్తమాతృకలలో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి. ఈ తల్లి తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది. వీటిల్లో ఆంతర్యం ఏమిటంటే, ఎలాగైతే రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో, అలాగే ఈ తల్లి కూడా మనం జన్మాంతరాల్లో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది. దుక్కి దున్నడానికి, భూమిని పదును పెట్టడానికి ఈ నాగలిని వాడినట్లుగా వారాహీదేవి కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు వెళ్ళేలా ప్రేరణ చేస్తుంది. ఆషాఢంలో వారాహి ఆరాధన ప్రత్యేకం ఇందుకే. ప్రాణ సంరక్షిగా అజ్ఞాన చక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఒక విశేషం ఉంది. వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది. ఉగ్రం కాదు, శాంతమూర్తి. వారాహిదేవి ఉగ్రంగా కనబడేటప్పటికీ తన భక్తులకు కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతల్లి. ఆషాఢంలో వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుంది అని, దృష్టి దోషాలు తొలగిపోతాయని, శత్రుపీడలు ఉండవని భక్తుల విశ్వాసం. శివుడికే క్షేత్రపాలిక వారాహి. సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండటం మనకు తెలుసు. కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి మాత్రం క్షేత్రపాలికగా వారాహీదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో వారాహీదేవి అవతరించి ఉంది. కాశీ పట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులు, శంకు, సుదర్శన చక్రాలతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. బృహదీశ్వరునికి కూడా క్షేత్రపాలిక. కాశీకి మాత్రమే కాదు, తంజావూరులో బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహీదేవియే క్షేత్రపాలిక. ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు అంటారు. పరమ పవిత్రమైన వారాహి నవరాత్రులను అందరూ కూడా శ్రద్ధ భక్తులతో జరుపుకోవాలి. అమ్మవారి అనుగ్రహంతో సకల విజయాలను పొందాలి. ఇలా ఈ వీడియో వారాహి అమ్మవారి వైభవం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓం శ్రీ వారాహి దేవియే నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి మాత. ఓం శ్రీ మాత్రే నమః.